నమస్తే చౌరస్తా న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. బుజ్జగింపు రాజకీయాల కోసమే వందే మాతరంలో విభజన అమిత్ షా. ఏపీ వృద్ధి రేటు పెంపునకు ప్రభుత్వం చర్యలు, అధికారులకు సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు. పంచాయతీరాజ్ సిబ్బంది పట్ల కొందరు సర్పంచ్లు వ్యవహరిస్తున్న తీరుపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆగ్రహం. వందే మాతర గేయం విషయంలో తొలి ప్రధాని నెహ్రూది ముమ్మాటికి ద్రోహమేనని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా అన్నారు. వందే మాతర గేయం విషయంలో తొలి ప్రధాని నెహ్రూది ముమ్మాటికి ద్రోహమేనని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా అన్నారు. బుజ్జగింపు రాజకీయాల కోసం వందే మాతర గీతంలో తెచ్చిన విభజనే దేశ విభజనకు దారి తీసిందని ఆయన మండిపడ్డారు. వందే మాతరం గేయానికి 150 ఏళ్లు నిండిన సందర్భంగా మంగళవారం రాజ్యసభలో కేంద్ర ప్రభుత్వం తరపున అమిత్ షా చర్చకు ప్రారంభించారు. వందే మాతరం చర్చను పశ్చిమ బెంగాల్ ఎన్నికలతో ముడిపెట్టడం సరికాదన్నారు. బీజేపీ ఎంపీ కె లక్ష్మణ్ మాట్లాడుతూ వందే మాతర గేయాన్ని మజ్లిస్ పార్టీకి కాంగ్రెస్ తాకట్టు పెట్టిందని విమర్శించారు. మజ్లిస్ ఒత్తిడికి తలొగ్గి చాలా ఏళ్లుగా కాంగ్రెస్ తెలంగాణ విమోచన దినోత్సవాన్ని నిర్వహించలేదని ఆరోపించారు. వందే మాతర గేయంలోని మొదటి 2 చరణాలను మాత్రమే ఆలపించాలనే నిర్ణయం ఒక్క నెహ్రూ మాత్రమే తీసుకుంది కాదని రాజ్యసభలో కాంగ్రెస్ నేత మల్లికార్జున ఖర్గే అన్నారు. ఈ నిర్ణయం తీసుకున్న కాంగ్రెస్ వర్కింగ్ కమిటీతో నెహ్రూతో పాటు మహాత్మా గాంధీ, సుభాష్ చంద్రబోస్, మదన్ మోహన్ మాలవీయ, ఆచార్య జేపీ కృపాల్ అని కూడా ఉన్నారని, కాంగ్రెస్ నిర్ణయాన్ని రవీంద్రనాథ్ ఠాగూర్ సమర్థించారని గుర్తు చేశారు. కాగా ముస్లిం మరణాన్నైనా అంగీకరిస్తారు కానీ బహుదేవతారాధనను ఎప్పటికీ అంగీకరించబోరని జమైతే ఉలేమా ఐ హింద్ చీఫ్ మౌలానా అర్షద్ మదానీ అన్నారు. ध्यान भटकाने का एक हथियार मानते थे. मान्यवर मुद्दों पर चर्चा करने से कोई नहीं डरता है. संसद का बहिष्कार हम नहीं करते हैं. संसद का बहिष्कार अगर करना है, संसद का बहिष्कार न करे, संसद चलने दे तो सब मुद्दों पर चर्चा होगी. हमें कुछ डरने जैसा नहीं है, छिपाने जैसा नहीं है. कोई भी मुद्दा हो हम चर्चा करने के लिए तैयार है. परंतु वंदे मातरम के गान की चर्चा को, वंदे मातरम के गान पर की चर्चा को टालने की ये मानसिकता ये नई नहीं. मान्यवर, ये तो वंदे मातरम का 150वां साल है. हर महान रचना का, हर महान घटना का महत्वपूर्ण साल कई मायनों में हमारे देश में मनाता जाता है. तो ये तो 150वां साल है. अब हम थोड़ा पीछे मुड़कर देखते हैं मान्यवर. जब वंदे मातरम के 50 साल हुए तब क्या हुआ? वंदे मातरम के 50 साल हुए, देश आजाद नहीं हुआ था. और वंदे मातरम की स्वर्ण जयंती हुई 1937 में. तब जवाहरलाल नेहरू जी ने वंदे मातरम के 2 टुकड़े कर उसको 2 अंतरों तक सीमित करने का काम. मान्यवर, 50वें पड़ाव पर वंदे मातरम को सीमित कर दिया गया. वहीं से तुष्टीकरण की शुरुआत हुई और वो तुष्टीकरण जाकर देश के विभाजन में. मान्यवर, मेरे जैसे कई लोगों का मानना है, कांग्रेस पार्टी को पसंद आए ना आए, अगर वंदे मातरम के तुष्टीकरण की नीति के तहत 2 टुकड़े न करते तो देश का बंटवारा नहीं होता और देश पूरा होता. मान्यवर, 50 साल के बाद No, nothing will go on record except honorable minister. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర వృద్ధి రేటు పెంపునకు చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా ఏపీ సచివాలయంలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన మంత్రులు, కార్యదర్శులు, హెచ్ఓడీలతో ఇవాళ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఏపీ వృద్ధి రేటు అమలుపై అధికారులతో చర్చించారు. ఈ సందర్భంగా అధికారులకు సీఎం దిశానిర్దేశం చేశారు. వృద్ధి రేటు పెంపునకు రానున్న 4 నెలల్లో తీసుకోవాల్సిన అంశాలు, అమలు చేయాల్సిన ప్రణాళికపై సూచనలు చేశారు సీఎం చంద్రబాబు. వాళ్ళ బాధ్యత ఏ పని కావాలంటే ఆ పని వెరిఫై చేసి ఫిజికల్గా ఒకసారి వెరిఫై చేసి కరెక్ట్గా ఉందని చెప్పడం వరకు వారి బాధ్యత. అక్కడ ఒక 7 మంది నుంచి అవి కూడా కొంచెం
వ్యవస్థను స్ట్రీమ్లైన్ చేస్తాం, దాన్ని కూడా మీ దగ్గరికి వస్తాం. తర్వాత ప్రజెంటేషన్ ఆన్ సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్స్, ఇది కూడా చాలా ముఖ్యం. లాస్ట్ ఇయర్ అంటే 5 సంవత్సరాలు ఏ స్టేజ్కి తీసుకొచ్చారంటే లాస్ట్కి వచ్చే కొందికి సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్స్ వాడుకోవడం మానేసి వాళ్ళ డబ్బులు డైవర్ట్ చేసి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రూల్స్ మార్చారు ఆంధ్రప్రదేశ్ కోసం. ఆ రూల్స్ ఏ విధంగా మార్చారంటే, మీరు ఎస్క్రో అకౌంట్ పెట్టండి, మీకు డబ్బులు ఇస్తాం, పనిచేయండి, యూసీసీ ఇవ్వండి, మళ్ళీ అకౌంట్కే పంపిస్తాం. అంటే డైవర్ట్ చేయడానికి వీలు లేకుండా కొత్త విధానం తీసుకొచ్చారు. ఆంధ్రప్రదేశ్ జరిగిన అవకతవకల కోసం ఇక్కడ అడ్మినిస్ట్రేషన్ మనం గుర్తుపెట్టుకోవాలి. ఇది ఈ సంవత్సరం మనం మ్యాక్సిమం సెంట్రల్లీ స్పాన్సర్ స్కీమ్స్ తీసుకురావాలి. దానికి కూడా ఏం చేయాలో మనం వర్కౌట్ చేయాల్సిన అవసరం ఉంది. ఇంకొక పక్కన మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, ఇక్కడ కన్సర్న్ సెక్రటరీస్, మినిస్టర్స్, సక్సెస్ స్టోరీస్ విత్ అవుట్కమ్స్. Every department is working for outcome. What is the outcome you are working? ఆ అవుట్కమ్ మీరు చేసిన పని ప్రజలకు కూడా తెలియాలి. హౌ ఫ్రీక్వెంట్లీ యు ఆర్ కమ్యూనికేటింగ్, ఇది కూడా ఉండాల్సిన అవసరం ఉంది. ఇవన్నీ కూడా డిపెండ్ అవుతాయి. అదే మరి ఇంకొక పక్కన డెట్. ఆంధ్రప్రదేశ్ బ్రాండ్ దెబ్బతినింది. దెబ్బతిన్న తర్వాత లెఫ్ట్ అండ్ రైట్ అభివృద్ధి ఆగిపోయింది. అభివృద్ధి ఆగింది, ఆదాయం తగ్గింది, అప్పులు పెంచారు. అప్పులు అడిగే కొందికి అప్పు ఇచ్చేవాడు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ పెంచాడు. ఈరోజు మీరు బెస్ట్ కంపెనీస్ కానీ, గవర్నమెంట్స్ కానీ, ఇండివిజువల్స్ కానీ క్రెడిట్ రేటింగ్ ఉంటుంది. ఎవరైతే బెస్ట్ క్రెడిట్ రేటింగ్ మెయింటైన్ చేస్తారో వాళ్ళకు తక్కువ ఇంట్రెస్ట్కి డబ్బులు ఇస్తారు. దానికి కారణం, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎందుకు పెంచుతారంటే రిస్క్ ఫ్యాక్టర్. రిస్క్ ఫ్యాక్టర్ లేకపోతే తగ్గిస్తారు. 11, 12, 13%కి వెళ్ళిపోయారు. ఇప్పుడు డెట్ సర్వీసింగ్ బర్డెన్ అయ్యే పరిస్థితి వచ్చింది. ఆదాయం తగ్గింది, డెట్ సర్వీసింగ్ పెరిగింది, డెట్ పెరిగింది. పంచాయతీరాజ్ సిబ్బంది విషయంలో పలువురు సర్పంచులు నిర్లక్ష్యంగా వ్యవహరించడంపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈరోజు పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి శాఖ అధికారులు సిబ్బందితో మాట మంతి కార్యక్రమంలో డిప్యూటీ సీఎం పాల్గొన్నారు. ఈ సందర్భంగా కొన్ని గ్రామాల్లో సర్పంచుల నిర్లక్ష్యంతో వ్యవహరిస్తున్నారంటూ పవన్ దృష్టికి పంచాయతీరాజ్ సిబ్బంది తీసుకెళ్లారు. నిరంతర కష్టపడి పనిచేసిన జీతాలు, బిల్లుల విషయంలో కొన్ని చోట్ల సర్పంచులు ఇబ్బందులు పెడుతున్నారని, సకాలంలో సంతకాలు చేయకపోవడంతో జీతాలు కూడా అందడం లేదని తెలియజేశారు. సర్పంచులు చెప్పిన విధంగా పంచాయతీ సెక్రటరీలు పనిచేస్తూ సిబ్బందిని, కార్మికులను ఇబ్బందులు పెడుతున్నారని పంచాయతీరాజ్ సిబ్బంది పవన్కు తెలిపారు. చేతిలో ఉంది, వాళ్ళకి ఖచ్చితంగా ఆదుకోవాలి. అది పనిచేసే వాళ్ళకి మనం ఆదుకోకపోతే ఇంకెవరైనా ఆదుకుంటాం. విజువల్లీ క్లీన్ జీపీఎస్ గా చేసుకున్నప్పుడు మనకి స్వచ్ఛ భారతం ఆవిష్కారం అవుతుంది సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. నమస్తే సార్. అలాగే మీరు చెప్పింది కూడా ఏంటంటే, అంటే ఒకవైపు ఏమో పొలిటికల్ లీడర్షిప్ కూడా బాధ్యత తీసుకోవాలి. అది మిమ్మల్ని అందరినీ కూడా అడ్మినిస్ట్రేషన్ లో భాగంగా మిమ్మల్ని మీ అందరికీ అకౌంటబిలిటీ ఉంటుంది. మీరు అంటుంది ఏంటంటే, లెట్ పొలిటికల్ లీడర్షిప్ ఆల్సో అట్ ద పంచాయత్ లెవెల్ బీ అకౌంటబుల్. అది మీరు అంటున్నారా? లేదు, అది యూనో ఇట్స్ చాలా పర్టినెంట్ పాయింట్. అంటే చాలా పరిగణించాల్సిన అంశం. ఎందుకంటే సార్, ఘన వ్యర్థాల నిర్వహణ సెగ్రిగేషన్ లో భాగంగా మేము గ్రామాలకు వెళ్ళినప్పుడు ఈ తడిపొడి చెత్తలో ఇవన్నీ కలిసిపోవడం వల్ల విపరీతమైన దుర్గంధం వచ్చి గ్రామాలన్నీ చాలా బాధగా ఉంటున్నాయి సార్. అందువల్ల సింగిల్ యూజ్ ప్లాస్టిక్స్ కంట్రోల్ ఒకటి లేబర్ డిపార్ట్మెంట్ కూడా చర్యలు తీసుకోవాలని కోరుతున్నాను సార్. నేను మీరు చెప్పింది ఏమనిపిస్తుంది అంటే, నాకు దోస్ పొలిటికల్ డెసిషన్ ఇవన్నీ పక్కన పెడితే, నేను కుటుంబంలో ఉండే సభ్యులందరికీ కూడా చెప్తాను, పార్ట్నర్స్కి కూడా, కొంత మీకు అవగాహన ఉంది కాబట్టి పంచాయతీ వ్యవస్థ మీద, గ్రామాలు ఎలా ఉండాలనేది కొంత శాతం మీలాంటి ఔత్సాహికులు కూడా ప్రోత్సాహం ఇవ్వాలి. అంటే మీలాంటి వాళ్ళు కూడా పనిచేయాలి దాంట్లో, సర్పంచెస్కి. ఇది ఖచ్చితంగా దీన్ని పరిగణిస్తుంది సార్. లాస్ట్ విషయం సార్, మాకు ట్రైనింగ్ లో భాగంగా మాకు PR&RD మన ట్రైనింగ్స్ కమిషనర్ సార్, మాకు మన CPR గారు ట్రైనింగ్స్ కమిషనర్ వాళ్ళిద్దరు కూడా మాకు తమిళనాడు పంపించారు సార్.
ఒక చిన్న చెప్తాను సార్, అక్కడ ఎక్కడ కూడా వాళ్ళు హోటల్స్లో ఆకులే వాడుతున్నారు సార్, ప్లాస్టిక్స్ వాడలేదు సార్. అంటే టిఫిన్ ప్లేట్ల దగ్గర కూడా, బడ్డీల దగ్గర కూడా అరిటాకు వేసి టిఫిన్ పెడుతున్నారు సార్. అక్కడ కేరళ కదా, తమిళనాడు సార్. అక్కడ అరిటాకును అలాగే ఆవులకు పెడుతున్నారు సార్. సో ప్లాస్టిక్, సింగిల్ యూజ్ ప్లాస్టిక్స్ బాగా కంట్రోల్లో ఉంది సార్. నంబర్ 2, అక్కడ మనకి వాళ్ళు చేసిన ఇంకొక మంచి ఇన్నోవేటివ్ ఏంటంటే ఈ ప్లాస్టిక్ బాటిల్స్, వాటర్ బాటిల్స్ పూర్తిగా బ్యాన్ చేశారు సార్. అందరూ కూడా క్యాన్లతో మామూలుగా స్టీల్ గ్లాసులో తాగవలసి. అంటే నేను మనం డిబేట్ అవుతామంటే నేను బేసిక్ మన పర్యావరణానికి సంబంధించి పంచాయతీ స్థాయిలో ఒక మీటింగ్ పెట్టినప్పుడు మీరు ఇలాంటి సలహాలు సూచనలు ఖచ్చితంగా. షూర్ సార్, నోటెడ్ సార్, నోటెడ్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. ఇక్కడ లేడీస్, దాని తర్వాత సార్ నమస్తే. ఈమె మాట్లాడిన తర్వాత లాస్ట్ రోలో వాళ్ళు మీరు ఆ చివరిన రెడ్ శారీ అండ్ గోల్డ్ శారీ వాళ్ళకి ముందుకు రమ్మని వాళ్ళు కూడా మాట్లాడారు. మీరు చెప్పండి. నమస్తే సార్, నా పేరు ధర్మావతి సార్. నేను గ్రేడ్ 1 పంచాయతీ సెక్రటరీ సార్. మీ దయ వల్లే నేను గ్రేడ్ 1లోకి వచ్చాను సార్. మా బ్యాచ్ 2006 బ్యాచ్ సార్. 2006 నుంచి పరిహారం అందలేదు, నట్టేట వదిలేశారు. పరిహారం అందక 3 సంవత్సరాలు నిరీక్షణ. బుధవారం ప్యారీ షుగర్స్ కంపెనీ ముందు ఆందోళన చేస్తున్న బాధితులు రాయుడు సతీష్. ప్యారీ షుగర్ పరిశ్రమలో 2002 సంవత్సరంలో ప్రమాదం జరిగి 2 మృతి చెందిన సంఘటన తెలిసిందే. ప్రమాదం కాకినాడ జిల్లా కాకినాడ రూరల్ వాకలపూడి గ్రామం పరిధిలో ఉన్నటువంటి ప్యారీ షుగర్లో ప్రమాదం. గాయాల పాలై చచ్చి బతికిన బాధితుడు రాయుడు సతీష్కు ఇప్పటికే అందని నష్టపరిహారం. ప్యారిస్ షుగర్ గేటు ముందు ఆందోళన. ఈ సందర్భంగా సతీష్ మాట్లాడుతూ ప్రమాదం 2022 ఆగస్టు 22వ తేదీన జరిగిందని, సాక్షాత్తు అప్పటి జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా, ఐపీఎస్, ఎంపీ వంగ గీతా విశ్వనాథ్, మంత్రి కురసాల కన్నాబాబు బాధితుల తరపున యాజమాన్యంతో మాట్లాడి నష్టపరిహారం చెల్లించే విధంగా చర్యలు తీసుకోవడం జరిగిందని, కానీ నాకు మాత్రం నష్టపరిహారం ఇవ్వలేదని, నామమాత్రంగా ఒకరోజు హాస్పిటల్ ట్రీట్మెంట్ ఇచ్చి అప్పటి నుండి సుమారు 3 సంవత్సరాలు అవుతున్నా నేటికి ఒక్కరు కూడా పరామర్శించడానికి రాలేదని, పరిహారం ఇస్తామని చెప్పడం జరిగిందని, కానీ ఎవరు కూడా కనీసం పలకరించడం కూడా రాలేదని, నష్టపరిహారం ఇవ్వలేదని తెలిపారు. నాకు న్యాయం చేసే వరకు పోరాడతానని తెలిపారు. నమస్కారం అందరికీ. నా పేరు రాయుడు సతీష్ కుమార్. నరసింహపురం, పిఠాపురం మండలం నరసింహపురం గ్రామం. అక్కడి నుంచి డైలీ కాకినాడ ప్యారీ షుగర్ కంపెనీకి డ్యూటీకి వచ్చేటోండి. డైలీ అప్ అండ్ డౌన్ చేసుకునేటోండి. ఒక 3 సంవత్సరాల క్రితం కంపెనీకి వచ్చిన తర్వాత కంపెనీలో ఒక ఇన్సిడెంట్ అయ్యడం వల్ల ఒక 2 వ్యక్తులు చనిపోయారు. ఒక 7 మంది వరకు గాయపడ్డారండి. అందులో 7 మందిలో నేను ఒకళ్ళండి. ఆ 7 మందిలో తర్వాత అప్పుడు ఇన్సిడెంట్ అయిన తర్వాత దగ్గరలో ఉన్న వినోదయ హాస్పిటల్కి తీసుకెళ్ళి చికిత్స అందించారండి. చికిత్స అందించి హాస్పిటల్కి వచ్చేది వాళ్ళు పెట్టుకున్నారు. తర్వాత ఒక రోజు అయిపోయిన తర్వాత డిశ్చార్జ్ చేసేసి తర్వాత మీకు వచ్చి ఏమన్నా ఉంటే మా ద్వారా మీకు సాయం చేస్తామని చెప్పి అప్పుడు మాట ఇచ్చారండి. తర్వాత మేము ఏమైనా వచ్చేలాగా ఉంటే ఫోన్ చేస్తామని చెప్పి అన్నారు. తర్వాత అప్పటి నుంచి ఫోన్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నాం. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఏం ఫోన్ రాలేదు. గత 3-4 రోజుల నుంచి డైలీ ఫోన్ చేసి మీకు కోర్టులో కేసు నడుస్తుంది, మీరు డైలీ కంపెనీకి రావాలి, కంపెనీకి వచ్చి సంతకాలే పెట్టేస్తే మీకు ఇంకా ఈ ఇన్సిడెంట్కి సంబంధం ఉండదు, మాకు ఇంకా వేరే ఇబ్బంది ఏమి ఉండదు అని చెప్పి గత 4 రోజుల నుంచి డైలీ ఫోన్ చేసి ఇబ్బంది పెడుతున్నారండి. ఒకవేళ మీరు ఎక్కడన్నా ఉంటారో చెప్పండి, అక్కడ మేము కారు పంపించి మీకు అలాగా మీ ఎక్కడున్నా సరే మేము ఏదో ఒకలా తీసుకొచ్చి మిమ్మల్ని కోర్టులో హాజరుపరిచి సంతకం పెట్టిస్తామని చెప్తున్నారండి. ఎంత పెట్టిస్తామని కూడా అర్థం కాదు. అసలు అందులో దెబ్బతాయిలు బాధపడి నేను ఉంటే ఒక 2 సంవత్సరాల నుంచి ఇంట్లో కూర్చున్నానండి. డబ్బు తిన్నాక కూడా ఏం గతి లేకుండా వాళ్ళు ఇంట్లో వాళ్ళు సాయం చేయడంతో నేను ఇంట్లో వాళ్ళు సాయపడకుండా ఇంట్లో వాళ్ళు నాకు సాయం చేసి నాకేమో ఏం లేకుండా గడుస్తుందండి. వాళ్ళు కూలి పనికి వెళ్ళి నేనేదో ఇంటికాడ కూర్చుంటే నేను సంపాదించి మా తల్లిదండ్రులు పెట్టబోయి వాళ్ళే వచ్చి వాళ్ళే నాకు పెడతారండి. గత 2-3 సంవత్సరాల నుంచి ఇదే కంటిన్యూ అవుతుందండి. ఎన్నాళ్ళ నుంచి వర్క్ చేస్తున్నాం, ఎన్నాళ్ళు పని చేస్తాం. మేము సరైన ఎలక్ట్రికల్స్ దాని నుంచి ఇందులోకి వచ్చాయండి. గత 2 సంవత్సరాల నుంచి అందులోనే వర్క్ చేస్తానండి. అప్పటి నుంచి కూడా ఫోన్ చేస్తాను. సరే ఫోన్ చేస్తారు, మన గవర్నమెంట్ వచ్చే సాయం మనకన్నా ఇప్పటికన్నా అందుతుంది కదా, ఇప్పటికన్నా వచ్చేది కదా అని చెప్పి ఆశించమండి. వాళ్ళు ఇప్పుడు 4 రోజుల నుంచి ఫోన్ చేసి మీకు సాయం ఏం అందుతుంది, అలాంటివి ఏం ఉండదు, సంతకాలు పెట్టేసి వెళ్ళిపోతే మాకు సంబంధం ఉందని మాట్లాడుతున్నారండి వాళ్ళు. ఇప్పుడు మీరు ఏం అడుగుతారు?
మాకు వచ్చే వాళ్ళు సొంతంగా ఏమంటారు, గవర్నమెంట్ నుంచి మాకు వచ్చే నిధులు ఏవి వస్తాయి అన్నారు కానీ అవే ఏమన్నాడు, మేము వాళ్ళు ఏం డిమాండ్ చేస్తలేదు. వాళ్ళని అడుగుతుంటే మాకు సంబంధం లేదు, అప్పుడు అయిపోయి 3 సంవత్సరాలు అవుతుంది, అప్పుడే అడుగుతాలి, ఏం అడిగినా సరే అప్పటి నుంచి ఇప్పుడు వరకు ఎందుకు అడగలేదు, అప్పటి నుంచి ఇప్పుడు దాకా ఎందుకు అడగలేదు, మీరు అదే చూసి మాట్లాడుకోండి అని చెప్పి అంటారు సార్. ఇప్పుడు అసలు మరి ఇది అలా కాకపోతే ఎక్కడికి వెళ్తారు? వెళ్తే ఏం చేయాలనుకుంటున్నావు? కలెక్టర్ ఆఫీస్ గారి దగ్గరికి వెళ్ళి కలెక్టర్ గారిని దిక్కని ఆయన ఒక్కలే దిక్కున్నారండి, మాకు వేరే వాళ్ళు ఇంకెవరు లేరు. కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళి మాట్లాడతామండి ఒకసారి. ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ మాజీ మంత్రి ఉత్తరాంధ్ర జిల్లాల రీజనల్ కోఆర్డినేటర్ కురసాల కన్నాబాబు ఆధ్వర్యంలో కాకినాడ రూరల్ రమణయ్యపేట వైద్యనగరంలోని వైసీపీ క్యాంపు కార్యాలయం నుండి సర్పవరం జంక్షన్ మీదుగా జిల్లా వైసీపీ కార్యాలయానికి బైక్ ర్యాలీతో వెళ్లారు. ఈ సందర్భంగా కన్నబాబు మాట్లాడుతూ మా పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ప్రభుత్వ వైద్యం ప్రజల హక్కుల కోటి సంతకాల ప్రజా ఉద్యమం చేపట్టామని, ఇది వైసీపీ చేసే కార్యక్రమంగా చూడొద్దని, ఈ ఉద్యమంలో ప్రజా సంఘాలు, కమ్యూనిస్టు పార్టీలు, పార్టీలకు అతీతంగా సామాన్య ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొంటున్నారని, తూతూ మంత్రంగా సంతకాల సేకరణ కాకుండా సంతకం చేసిన ప్రతి ఒక్కరూ డిక్లరేషన్ ఫారం కూడా ఇవ్వడం జరిగిందన్నారు. ప్రజా ఉద్యమం ద్వారా కాకినాడ రూరల్ నుంచి 65,000 సంతకాలు సేకరించామన్నారు. ఈ కార్యక్రమంలో వైసీపీ రాష్ట్ర మహిళా విభాగం ఉపాధ్యక్షురాలు జమ్మలమడక నాగమణి, కాకినాడ రూరల్ జెడ్పీటీసీ నురుకుర్తి రామకృష్ణ, వైసీపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. గౌరవ ముఖ్యమంత్రిగా శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు నిరంతరం పేదల కోసం, ప్రజల కోసం ఆలోచిస్తూ ఆ రోజున 17 మెడికల్ కాలేజీల నిర్మాణాన్ని చేపట్టాలని ఒక పెద్ద యజ్ఞాన్ని సంకల్పించారు. అప్పటి వరకు చరిత్రలో కేవలం 11 మెడికల్ కాలేజీలు ఉంటాయి. మా ముఖ్యమంత్రిగా ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు 17 మెడికల్ కాలేజీలు స్థాపించి అందులో 5 అడ్మిషన్ స్టార్ట్ చేసి 2 అడ్మిషన్స్ రెడీ చేసి మిగతా 10 వివిధ దశల్లో ఉన్నప్పుడు మేము అధికారాన్ని కోల్పోయాం. చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఈ ప్రైవేటు మెడికల్ కాలేజీలుగా మార్చి ప్రభుత్వ వైద్యాన్ని అందరినీ కూడా ప్రైవేటు కట్టబెట్టాలని ఒక దుష్ట పన్నాగం పన్నారు. అది ఎలాంటి పన్నాగం అంటే కేవలం కార్పొరేట్ శక్తులకి దోచిపెట్టే పన్నాగం అని మేము చెప్తున్నాం. ఇది అన్యాయం. ప్రభుత్వ వైద్యాన్ని కాపాడాలి, ప్రజల్ని కాపాడాలి అని చెప్పి మేమందరం కూడా ఎంతగా కోరుకున్నా, ప్రజలు ఎంతగా కోరుకున్నా వినకుండా టెండర్లు పిలిచారు. ఈ కాలేజీలన్నీ కూడా ప్రైవేటు వాళ్ళకి అప్పగించడానికి ఒక పెద్ద కుట్రకి తెరలేపారు. ఆ సమయంలో జగన్మోహన్ రెడ్డి గారు చాలా స్పష్టంగా చెప్పారు, మేము ప్రజల వద్దకు వెళ్తాం, ప్రజల్ని చైతన్యపరుస్తాం, ఒక ప్రజా ఉద్యమాన్ని నిర్మిస్తామని చెప్పి. ఆ ప్రకారమే మన అక్టోబరు 9వ తేదీన జగన్మోహన్ రెడ్డి గారు మా మాజీ ముఖ్యమంత్రి వర్యులు, పార్టీ అధ్యక్షులు నర్సీపట్నం వద్ద నిర్మాణం చేసిన మాకవరపాలెం మెడికల్ కాలేజీ పరిశీలనకు వచ్చారు. చాలా ఆంక్షల మధ్య, చాలా ఇబ్బందుల మధ్య వేలాది మంది జనంతో ఆయన పర్యటనకి వెళ్ళడం జరిగింది. ఆ రోజుని శ్రీకారం చుట్టి ఈ రోజుకి దాదాపుగా 60 రోజులు అయింది. ఈ 60 రోజుల పాటు మా పార్టీ నాయకులు, కార్యకర్తలు, శ్రేణులు మేమందరం కూడా ప్రజల్లోకి వెళ్ళాం. 1 కోటి సంతకాలు సేకరించాం. ఈ 1 కోటి సంతకాలంటే ఏదో తెల్ల కాగితం మీద సంతకాలు పెట్టడం కాదు. ప్రతి సంతకానికి ఒక పత్రం, ఒక ప్రమాణ పత్రంలాగా పెట్టి దాని మీద వారి పేరు, వివరాలు, ఫోన్ నెంబర్తో సహా రాసి వాటన్నిటినీ కూడా సిద్ధం చేశాం. ఇవాళ మా కాకినాడ రూరల్ నియోజకవర్గంలో సుమారు 65,000 సంతకాలు సేకరణ చేశాం. వీటన్నిటినీ కూడా తీసుకుని ఈరోజు మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు జిల్లా కార్యాలయాలకు అందించే కార్యక్రమాన్ని చేస్తూ ఉన్నాం. ఇవాళ ఈ కార్యక్రమం పూర్తయిన తర్వాత 15వ తేదీన జిల్లాలో భారీ ర్యాలీ నిర్వహించి అన్ని నియోజకవర్గాల ప్రజలు, కార్యకర్తలు పాల్గొని వీటన్నిటినీ కూడా మా కేంద్ర పార్టీ కార్యాలయానికి పంపిస్తాం. 17వ తేదీన గవర్నర్ గారి అపాయింట్మెంట్ ప్రకారం మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో, ఆయన ఆధ్వర్యంలో మేమందరం కూడా తరలి వెళ్ళి గవర్నర్ గారికి వీటిని సమర్పించడం జరుగుతుంది. 1 కోటి సంతకాలు, 1 కోటి పత్రాలు, ఈ విధమైన ఒక ఉద్యమం గతంలో ఎప్పుడు జరగలేదు, ఎవరు జరపలేదనేది గట్టిగా చెప్పగలుగుతాం. ఏదో సంతకాల సేకరణ అంటే సాధారణంగా తెల్ల కాగితం మీద సంతకాలు పెట్టడం కాదు. మీరు తీసుకుని ఏ నెంబర్కి ఫోన్ చేసినా ఎవరు సంతకం పెట్టారో కూడా తెలిసే విధంగా ఆ డేటాను కూడా రూపొందిస్తూ ఉన్నాం.
మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను నిరసిస్తూ వైసీపీ చేపట్టిన కోటి సంతకాల సేకరణపై కిర్లంపూడి ముద్రగడ నివాసం వద్ద బుధవారం మీడియా సమావేశం నిర్వహించారు. ప్రతిపాడు నియోజకవర్గం ఇన్ఛార్జ్ ముద్రగిడి బాబు ఆధ్వర్యంలో చేపట్టిన కార్యక్రమంలో మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం పాల్గొన్నారు. పత్తిపాడు నియోజకవర్గ వ్యాప్తంగా పత్తిపాడు, ఏలేశ్వరం, శంకవరం, రౌతులపూడి మండలాలు, ఏలేశ్వరం పట్టణంతో 60,000 సంతకాలు సేకరించామన్నారు. సేకరించిన 60,000 సంతకాలను మండల కన్వీనర్ల సమక్షంలో పార్టీ కాకినాడ జిల్లా కేంద్ర కార్యాలయానికి తరలిస్తున్నామని తెలిపారు. 60,000 సంతకాలు తరలించే వాహనాన్ని మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం పార్టీ శ్రేణులతో జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ముద్రగడ గిరి మీడియాతో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం పేద ప్రజలకు వైద్య విద్యను దూరం చేసే విధంగా పరిపాలన సాగిస్తుందని విమర్శించారు. పత్తిపాడు నియోజకవర్గ వ్యాప్తంగా 58,410 సంతకాలు పార్టీ కన్వీనర్ల సమక్షంలో సేకరించి వీటిని జిల్లా కేంద్ర కార్యాలయానికి తరలిస్తున్నామని తెలిపారు. దీనికి సహకరించిన ప్రతి నాయకుడు, కార్యకర్తలు ప్రజలకు కృతజ్ఞతలు తెలుపుతున్నారని ముద్రగడ గిరి తెలిపారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ పరిశీలకులు వమ్మి రఘురాం, తుని నియోజకవర్గ పరిశీలకులు వాసిరెడ్డి జమీలు, మాజీ ఎమ్మెల్సీ అంగూరు లక్ష్మీ శివకుమారి తదితరులు పాల్గొన్నారు. జరిగేది ఇది అమ్మా పరిస్థితి వివరిస్తున్నప్పుడు మనం ఇచ్చిన పాంప్లెట్ పూర్తిగా వాళ్ళు చదివి, మనం ఇచ్చిన డిక్లరేషన్ ఫామ్ కూడా పూర్తిగా చదివి, వారంతటా వారు చర్చించి వాళ్ళ మనసులో ఉన్న సందేహాలన్నీ కూడా మన వాళ్ళతో అడిగి తెలుసుకుని, అప్పుడు వారంతటి వాళ్ళే పేరు రాసి, వాళ్ళ ఫోన్ నెంబర్ రాసి, డిక్లరేషన్ ఫామ్ మీద వారు స్వచ్ఛందంగా సంతకాలు పెట్టి 60,000 సంతకాలు మనకు సమర్పించింది ఈ ప్రతిపాడు నియోజకవర్గం ప్రజానీకం అండి. ఈ సంతకాలు కేవలం ఒక మెడికల్ కాలేజ్ ప్రైవేటీకరణకు వ్యతిరేకిస్తున్నామనో, లేకపోతే ఒక కాగితం మీద సంతకం చూస్తే పొరపాటు చంద్రబాబు నాయుడు గారు. ఈ ప్రతి సంతకం కూడా మీరు తీసుకుంటున్న నిర్ణయాలకి, మీరు చేస్తున్న తప్పుడు పనులకి వ్యతిరేకంగా ఈ సంతకం సాక్షి అండి. ఈ ప్రతి సంతకం కూడా మీరు చేస్తున్న అరాచకాలకి, దౌర్జన్యాలకి, దోపిడీలకి, పెట్టే తప్పుడు కేసులకి అసహించుకున్న సంతకం అండి ఇది. ఈ ప్రతి సంతకం కూడా మీరు చేస్తున్న మోసాలకి, ఏదో చేస్తామన్నారు, ఏదో ఇస్తామని నమ్మకంతో వేసే రోడ్లందరూనే అది ఇప్పుడన్నా సరిదిద్దుకుంటారని హెచ్చరికతో పెట్టిన సంతకం అండి ఇది. ఏదో మామూలు సంతకం మీరు అందరూ ఆలోచించుకుంటే మాత్రం కోట్లాది అప్పులు ఎలా చేస్తున్నారో ఈ కోట్లాది మంది సంతకాలతో మీ ముగింపు కూడా ముగిస్తుందని మరొకసారి మీకు హెచ్చరిస్తున్నాం చంద్రబాబు నాయుడు గారు. ప్రతి కాలేజు కూడా అయిన కాలేజీలన్నీ మీరు తక్షణమే ప్రభుత్వం హ్యాండ్ ఓవర్ చేసుకోవాలి. కట్టబోయే కాలేజీలు కూడా ప్రభుత్వమే నిర్ణయించి అవన్నీ కూడా రాష్ట్ర ప్రజలకి, రాష్ట్రానికి అంకితం చేయవలసిందిగా మేము స్పష్టంగా డిమాండ్ చేస్తున్నామండి. చివరిగా జగదేశాలు ఇవ్వగానే ప్రతి ఒక్కరూ కూడా, ప్రతి కార్యకర్త కూడా అన్ని పనులు మానుకుని నడుం బిగించి ప్రతి ఒక్కరు రోడ్డెక్కి ఈ సంతకాలు అందరూ సేకరించారండి. ప్రతి కార్యకర్త ఎంత బాధ్యతతో, ఎంత కష్టంతో, ఎంత కర్తవ్యంతో మీరు అందరూ నిర్వహించారో అదేవిధంగా మన కార్యకర్తలందరినీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు దీనికి 10 రెట్లు మనందరినీ కాపాడతారని, మనందరినీ చూస్తారని మరొక్కసారి వైసీపీ నాయకులందరికీ, కార్యకర్తలకి తెలియజేస్తున్నానండి. ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నానండి. ప్రెస్ మీడియాలందరికీ కూడా నమస్కారం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. బుజ్జగింపు రాజకీయాల కోసమే వందే మాతరంలో విభజన, అమిత్ షా. ఏపీ వృద్ధి రేటు పెంపునకు ప్రభుత్వం చర్యలు, అధికారులకు సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు. పంచాయతీరాజ్ సిబ్బంది పట్ల కొందరు సర్పంచ్లు వ్యవహరిస్తున్న తీరుపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆగ్రహం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.